ధ్యానం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీయాత్ అరినళినగదాశంఖపాణిర్ముకుందః. పవిత్రమగు క్షీరసాగరమున స్వచ్ఛములగు వివిధ మణి సమూహముల దివ్య కాంతుల చేత ప్రకాశించుచున్న ఇసుక తిన్నెలపై ముత్యముల మాలలతో పొదగబడి శోభాయమానముగా అలంకరింపబడి ఉన్న దివ్య సింహాసనమునందున్నవాడై స్ఫటిక మణికోటి దివ్య ప్రకాశములతో కూడిన మణిహారములతో అలంకరింపబడిన అవయవములతో శోభిల్లుచు స్వచ్ఛములగు మేఘములు అమృత వర్షము కురిపించుచుండగా దివ్యానందమూర్తి అయి శంఖ చక్ర గదా పద్మములను ధరించి ప్రకాశించుచున్న కళ్యాణమూర్తియగు ముకుందుడు మనలను పవిత్రులను గావించుగాక. భూపాదౌ యస్య నాభిః వియదసుర్నిలః చంద్రసూర్యో చ నేత్రే కర్ణావాసాశ్చిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఏ మహాత్మునకు భూమి పాదములో, ఆకాశము నాభియో, వాయువే ప్రాణమో, చంద్రసూర్యులే నేత్రములో, దిక్కులే చెవులో, స్వర్గమే శిరస్సో, అగ్నియే ముఖమో, సముద్రమే దివ్యమందిరమో, మరియు ఏ మహామూర్తి యందు భాసిల్లుతున్న అనంత విశ్వము దేవతలు, నరులు, పక్షులు, గోవులు, సర్పములు, గంధర్వులు, దైత్యులు మొన్నగు వారితో ఆయా లోకములతో కూడి చిత్ర విచిత్రముగా శోభిల్లుచున్నదో, మరియు ఎవడు 3 లోకములను తన శరీరముగా కలిగి ఉన్నాడో అట్టి సర్వవ్యాపియు సర్వేశ్వరుడును అగు సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరించుచున్నాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పరమశాంతి స్వరూపుడును శేషసాయిను పద్మము నాభియందు విలసిల్లిన వాడును సర్వదేవతా చక్రవర్తియును సమస్త సృష్టికిని ఆధారభూతుడును సర్వవ్యాపియును నిస్సంగుడును శ్యామసుందరుడును సకల మంగళ సుందరాంగ శోభితుడును లక్ష్మీపతియు పద్మనేత్రుడును యోగి పుంగవల హృదయ పద్మముల విరాజిల్లువాడును జనన మరణ జరావ్యాధి భయములను పోగొట్టువాడును సర్వలోకైక చక్రవర్తియునగు శ్రీ మహావిష్ణువునకు వినయపూర్వకముగా నమస్కరించుచున్నాను. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మేఘము వలె శ్యామల వర్ణముతో భాసిల్లువాడును పీతాంబరధారియును శ్రీవత్సలాంఛనముతో వెలియువాడును కౌస్తుభమణి యొక్క దివ్య కాంతి పుంజములతో వెలుగువాడును పుణ్యమూర్తియును తామర రేకుల వలె విశాలమగు ప్రసన్న ప్రశాంత సుందర నేత్రములతో ఒప్పువాడును సర్వలోకేశ్వరేశ్వరుడును నైన శ్రీ మహావిష్ణువుని హృదయపూర్వకముగా ధ్యానించుచున్నాను. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖచక్రములను ధరించిన వాడును కిరీటకుండల భూషితుడును పీతాంబరధారియు తామర రేకుల వంటి సుందర నేత్రములు కలవాడును వక్షస్థలమునందు కౌస్తుభమణిహారాది శోభితుడును అగు
శ్రీ మహావిష్ణువునకు శిరస్సు వంచి వినయపూర్వకంగా నమస్కరించుచున్నాను. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. పారిజాత వృక్షపు నీడలో బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉన్నవాడిని, మేఘములాంటి నీలవర్ణముతో పెద్ద అందమైన కనులతో శోభిల్లేవాడిని, చంద్రుని వంటి ముఖముతో 4 భుజములు కలవాడిగా వక్షస్థలముపై శ్రీవత్స చిహ్నము కలవాడిని, రుక్మిణీదేవి సత్యభామాదేవిలతో కలిసి ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముని శరణు వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి ముందుగా అనుసంధించుకోవలసిన శ్లోకాలను, వాటి అర్థాలను తెలుసుకున్నాము. ఇక ప్రతిరోజు వీలైనన్ని శ్లోకాలలోని ప్రతి నామానికి అర్థం తెలుసుకుంటూ ముందుకు సాగుతాము. జై శ్రీమన్నారాయణ.